ఇక సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు మొగిలయ్య. వరంగల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. బలగం సినిమా తర్వాత మొగిలయ్యకు మంచి గుర్తింపు లభించింది. ఇక మొగిలయ్య మృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్. బలగం మూవీ సింగర్ జానపద కళాకారుడు మొగిలయ్య అయితే కన్నుమూత ఈ రోజైతే చనిపోవడం జరిగింది. ఎందుకంటే తనకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ రోజు తెల్లవారుజామున గురువారం ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూత చనిపోయాడని చెప్పారు వాళ్ళ సన్నిహితులు. ఇందుకు వరంగల్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోయాడు. తన స్వగ్రామమైన వరంగల్ జిల్లా దుగ్గొండి గ్రామం. కొన్నాళ్ళుగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతూ హార్ట్ ప్రాబ్లమ్ తో కూడా బాధపడిన మొగిలయ్య అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమాతో చాలా పాపులర్ గా అయ్యాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో అండ్ వేణు డైరెక్షన్ లో వచ్చిన సినిమా బలగం సినిమాకి తనకి అన్యూహమైన స్పందన వచ్చింది. ఆ సాంగ్ ఎందుకంటే ఒక రేంజ్ లో ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ సాంగ్ పలకరించి ఒక భావోద్వేగ భరితమైన సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా హిట్ కి మెయిన్ రీజన్ అని కూడా ఆ మొగిలయ్య గారు పాడిన సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వేణు వెతికి పట్టుకున్న ఆ సాంగ్ అయితే క్లైమాక్స్ లో వచ్చిన సాంగ్ ఒక భావోద్వేగమైన సాంగ్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఊర్లో తెరలు కట్టి మరి ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఊర్లో గ్రామాల్లో ఎలా చూసేవాళ్ళు అలా సినిమా చూసి ఖచ్చితంగా ఎందుకంటే అలా అంత ప్రాచుర్యం పొందిన సాంగ్ అని సినిమా అని చెప్పుకోవచ్చు. ఇకపోతే చిరంజీవి సైతం కూడా తనకి మొగిలయ్యకి అయితే తనకు ఆర్థిక సహాయం గతంలో చేశారు. సినిమా ప్రొడక్షన్ సైడ్ దిల్రా సైడ్ కానీ వేణు కానీ చాలా మంది వెళ్ళి ఆ టైంలో మన వరంగల్ జిల్లా సింగర్ కాసర్ల శ్యామ్ కూడా వెళ్ళి తనైతే ఒక ఆర్థిక సహాయం అయితే చేశాడు. బలగం సినిమా ద్వారా ఆయన ఎంత పాపులర్ అయ్యాడంటే ఇంకా ఒక ఎంత మంది ఉన్నారో ఒక జానపద నేపథ్య గాయంలో ఆయన ఒక నంబర్ 1 గా చెప్పుకోవచ్చు. ఆ టైంలో మొగలయ్య మరణం పట్ల అయితే బలగం సినిమా నిర్మాత మరియు డైరెక్టర్ వేణు కూడా ఎందుకంటే ఒక సంతాపం ప్రకటించారు. గతంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా తనకి అండదండలుగా ఉండి చాలా ట్రీట్మెంట్ అయితే చేసింది. ఇదే మధ్యలో ఒక పొన్నం సత్తయ్య అవార్డు ఫంక్షన్ లో కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అండ్ మొగిలయ్య దంపతులకు కూడా ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసిస్తామని కూడా వైద్య ఖర్చులు కూడా మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇక స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా ఒక ₹1,00,000 ఆర్థిక సహాయం గతంలో అందించాడు. మొగిలయ్య మరణం పట్ల అయితే బలగం సినిమా ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళకు ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చు. ఆ సినిమా మెయిన్ కీలక పాత్ర అయిన ఒక సాంగ్ వల్ల క్లైమాక్స్ లో వచ్చే ఒక సాంగ్ వల్ల చాలా ఇంత ప్రాచుర్యం పొందింది. సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఖచ్చితంగా వేణు అయితే ఒక భావోద్వేగానికి గురయ్యి డైరెక్టర్ వేణు కూడా ఇదే విషయం చెప్పాడు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ శ్రీపాల్.